బీపీ, షుగర్, థైరాయిడ్, ఒబేసిటీ, హార్మోన్ సమస్యలని మందులు లేకుండా నేచర్ మంత్ర ఫుడ్ తో రివర్స్ చేసుకోండి. నేను నిర్ణయానికి వచ్చాను రా. ఏంట్రది? ఇది చూడు. మొలతాడు ఎవరి దగ్గర తెంపుకొచ్చావు? రే, ఈ మొలతాడికి తగ్గ నడువున్న ఓ అమ్మాయిని చూసి ఆమెనే లవ్ చేయాలని డిసైడ్ చేసుకున్నాను. నీ లైఫ్ నేను డిసైడ్ చేస్తాను రా. నువ్వేమో గజ్జలు పట్టుకుని లవడ కోసం వెళ్తున్నావు, ఈడేమో మొలతాడు పట్టుకుని దాని దగ్గర నడుము కోసం వెళ్తున్నాడు. ఈ ఇద్దరు చూస్తే నేనేం పట్టుకుని నాకు అర్థం కావట్లేదు. చెప్తున్నాను. రే గాయత్రి రా. రే, కృష్ణ పెద్ద లవ్ మాస్టర్ అయిపోయాడు రా. గాయత్రి, నువ్వెప్పుడు నాతోనే ఉండాలి, నేనెప్పుడు నిన్ను చూస్తూనే ఉండాలి. ఏంట్రా, మీరేగా చెప్పారు ప్రేమించేటప్పుడు ఒకరికొకరు దూరంగా ఉండకూడదని. చలేస్తుందా గాయత్రి? గుడ్ నైట్. మాకిది కావాల్సిందేరా కర్మ. హలో బేబీ. Hello. హౌ ఆర్ యు? Fine. హ్యాపీ క్రిస్మస్. Oh, thank you. హ్యాపీ క్రిస్మస్. Thank you. ఎక్స్క్యూజ్ మీ, అన్ని రూములకి ఇస్తారా? అందరికీ ఇస్తాను. సో స్వీట్. అయితే మీతో చాలా పని ఉంది. లో 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 లో. Hi, Christmas Tata. మెరీ క్రిస్మస్ బేబీ. నిన్న మా అందరిని ఇన్వైట్ చేసి కిస్ చేశారు కదా, అది ఒకరికి నచ్చలేదట. మీరు కిస్ చేస్తే వాడికేంటి? ఇప్పుడు మీకు కిస్ ఇచ్చి వాడిని ఏడిపిస్తాను చూడండి. ఏమిటి? హలో, మీ ఫ్రెండ్ తో చెప్పండి నేను క్రిస్మస్ తాతాని కిస్ చేశానని. నన్ను ఎవరు కంట్రోల్ చేయలేరని వెళ్ళి మీ ఫ్రెండ్ తో చెప్పండి. బావా, నీతో ఏదో చెప్పమంటుంది రోయ్. వాడితో చెప్పండి, వాడే కృష్ణ. బావా, ఓల్డ్ గడపలో భారతీయుల కమలహాసంలో ఉన్నావురా. You? నిజంగా ఈ రోజు నీకు మెర్రీ క్రిస్మస్ రా. మేడం, మొత్తం మా వాడికి డైరెక్ట్ గా కిస్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను సెలెక్ట్ చేసిన ప్లేస్ చాలా బాగుంది కదా. సూపర్ మేడం, నా సెలెక్షన్ ఎప్పుడు సూపరే కదా. అవును మేడం. బావా, హ్మ్? రాధాకృష్ణ వస్తుంది నీ కోసం. హ్మ్? అదే రాధా రాజశేఖర్ వస్తుందా? రేయ్, జరగరా. కృష్ణ, నా కళ్ళకి కాంటాక్ట్ లెన్స్ బాగున్నాయా? కృష్ణ ఏం కాదు, అక్కడ ఉన్నాడు. కళ్ళే కనిపించట్లేదు, మళ్ళీ కాంటాక్ట్ లెన్స్. తారుడబ్బనువ్వా. కృష్ణ, హ్మ్? నా కళ్ళకి ఈ కాంటాక్ట్ లెన్స్ మ్యాచింగ్ గా ఉన్నాయా? మీకెందుకు మేడం ఈ కాంటాక్ట్ లెన్స్ ఇవన్నీ? అంతా కాంటాక్ట్ కోసం. వీడైపోయాడు. ఈ కిస్సింగ్ మ్యాటర్ ప్రిన్సిపల్ సార్ చెప్పండుగా. చెప్పాను. దానికి ఆ ముసలిది ఏమందో తెలుసా? నా రూమ్ ని వెతుక్కుంటూ వచ్చే కృష్ణని మధ్యలో ఏదో డిస్టర్బ్ చేసావటగా. ఇంకొకసారి అలా చేస్తే కాలేజ్ నుంచి నిన్ను డిస్మిస్ చేస్తానని నన్నే బెదిరించింది. నన్నేం చేయమంటావే? హలో, ఏ కాలేజ్? వీఆర్ ఫ్రమ్ ఊటీ కాలేజ్. మాది మెడ్రాస్ మ్యూజిక్ కాలేజ్. హలో, మేము కాంపిటీషన్ కి వచ్చాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఈ కాల కుర్రాళ్ళంతా అన్నిట్లోనూ ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు కదా. మ్యూజిక్, ఫోటోగ్రఫీ, ఇలా. ఈ ఆంటీ టార్చర్ ఏంట్రా? టార్చర్ మాకు కూడా. కృష్ణ, ఎవడ్రా వీడు? డబ్బా కెమెరా చేతిలో పట్టుకొని పెద్ద ఫోజ్ వేస్తున్నాడు. అడుగు. ఎవడో మన దిగుమని కొడుతున్నాడు రా. నువ్వే పెద్ద హీరో అనుకుంటున్నావా? ఒక స్టూడెంట్ ని పట్టుకుని ఇలా కొడుతున్నావు. చూడండి మేడం, మీరు తీసుకొచ్చిన వాడు ఎలాంటి వాడో. ఇతని వల్ల మన కాలేజ్ పరువే పోతోంది. హే, మర్యాదగా అతని కొట్టినందుకు సారీ చెప్పు. వాడు ఏం చేశాడు తెలుసా? తప్పుడు స్టిల్స్ తీశాడు. ఏంటి తప్పుడు స్టిల్స్ తీసాడంటావు? నేచర్ ని తీసాడు, అది తప్ప. కొండల్ని తీసాడు, అది తప్ప. అయ్యో, వాడు తీసింది కొండల్ని కాదు. మరి నేను మొదటి నుంచి చూస్తూనే ఉన్నాను, నువ్వు కావాలనే రౌడీస్ చేస్తున్నావు.
మర్యాదగా కెమెరా అతనికి ఇచ్చి సారీ చెప్పు. మేడం ఇది తీసుకోండి, వెంటనే ప్రింట్స్ వేసి ఏముందో చూద్దాం. ప్రింటింగ్ వద్దు, దీన్ని ప్రింట్ చేయొద్దు, దీంట్లో తప్పుడు స్టిల్స్ ఇదిగో ఉన్నాయి. చూసారా చూసారా మేడం. కృష్ణ నువ్వెందుకు భయపడుతున్నావు? ఇవ్వు, ప్రింట్ వేసి చూద్దాం. మేడం ప్లీజ్ మేడం, Come on, దయచేసి నేను చెప్పే ఇవ్వు. నేను నిన్ను నమ్ముతున్నాను. Stupid. Are you all right? We are really sorry for it. అందరూ ఎంతో హుషారుగా ఉంటే నువ్వేంటి అంత డల్గా ఉన్నావు? ఏమైంది నీకు? బాస్, మా ఇన్స్ట్రుమెంట్స్ అన్ని ప్రాబ్లమ్ గా ఉన్నాయి, కొంచెం రిపేర్ చేసిస్తారా? ఎంత డబ్బైనా పర్వాలేదు. సారీ సార్, నాకు మూడ్ లేదు. రై నీకు మూడ్ లేకపోవచ్చురా, కానీ మాకు మూడ్ ఉందిగా మందు కొట్టడానికి. ఏదో చిల్లర వస్తుంది పదా. బాగా ట్యూన్ చేయ బాస్, గెలవాలనే పట్టుదలతో ఉన్నాం. బాబా మీరు పట్టుదలతో జుట్టు పీకున్నా గెలిచే అర్హత మాత్రం ఊటీ కాలేజీకే ఉంది, ఎందుకంటే క్వాలిఫికేషన్. అవునండి, అవును, అదిరిపోయి జలకిచ్చాను. గాయత్రి గెలవడానికి ఛాన్స్లు ఎక్కువగా ఉన్నాయి. తన అన్నింటినీ చక్కగా ట్యూన్ చేసింది, తన హృదయాన్ని తప్ప. See you girls. Good night. ఇదిగోండి సార్, కరెక్ట్ గా రిపేర్ చేశాను. ఇదిగోండి, మీ హెల్ప్ చాలా థ్యాంక్స్. వెల్కమ్. బావా డైరెక్ట్ గా బార్కే. నన్ను ప్రేమించానన్నమాట కనైనా చెప్పేనేస్తాం, కలకాలం బతికేస్తా. స్టూడెంట్స్, 1999 సౌత్ ఇండియన్ మ్యూజిక్ కాంపిటీషన్ లో పాల్గొనడానికి వచ్చిన వాళ్ళందరికీ స్వాగతం సుస్వాగతం. ఈ కాంపిటీషన్ కి జడ్జిగా విచ్చేసిన ప్రముఖ గాయకులు, ఈనాటి యువకుల్లో సంగీత సామ్రాట్ అయిన శ్రీ శివబాలు గారిని ఆహ్వానిస్తున్నారు. ఏంట్రా కొత్తగా డైరీ చేత పట్టు కూర్చున్నా? గాయత్రి మీద రాసిన కవితలు ఇవన్నీ. నువ్వు ఈ పాడుకుంటూ కూర్చోవాల్సిందే. ఇన్నాళ్ళు తన తిట్లని వరాలుగా మనసులో దాచుకున్నాను. తను పాడబోయే స్వరాల్ని నా డైరీలో రాసుకుంటాను. ఇప్పుడు తర్వాత వైజాగ్ మ్యూజిక్ కాలేజ్ వారు పాడతారు. హృదయాన్ని మురిపించు స్వరమూర్తులం, గగనాన మెరిసేటి చిరుతారలం, సరిగమలు పలికేటు చిరుగాలులం, భూమాత ఒడి చేరు జడివానలం, హృదయపు సడులే తాళం నేర్పవా, మనసుని మోహం రాగం తీయగా, మేమెవరా పాటలు పాడే చిలుకలు మేమే, మేమెవరా పరుగులు తీసే నదులం మేమే, ధిరనన ధీంత ధిరనన ధాన ఒరేయ్, ఇది గాయత్రి ప్రిపేర్ చేసిన పాట కదా? అదెలా వీళ్ళు పాడుతున్నారు? గాయత్రి, నిన్ను గాయత్రి, గాయత్రి, ఈ పాట నువ్వు పాడాలి కదా? మాట్లాడుకో, ఏవి తెలియనట్టుగా నటించొద్దు. ఒక్కరుండే మాకు ద్రోహం చేసావుగా. కష్టపడి మేము తయారు చేసుకున్న పాట కేవలం డబ్బు కోసం వాళ్ళకి అమ్మేస్తావా? ఏమిటి అనేది? హే, ఏవి తెలియనట్టు నటించుకో. హోటల్ ఆ కాలేజ్ గ్రూప్ దగ్గర నుంచి నువ్వు చేయి చేసే డబ్బు తీసుకోవడం నా కళ్ళారా చూశాను. ఈ లోకంలో పెద్ద నేరం ఇతరుల ప్రతిభను దొంగిలించినవే. దొంగ రాస్కల్, ఎక్కడ ఇతన్ని తీసుకొచ్చిన మేడం? నన్ను దొంగనంటావా? నీ ఓటమికి నేను కారకుండా అవుతానా? మాట్లాడుకో. నీ మొహం చూడడానికి నాకు అసహ్యంగా ఉంది. నువ్వు ఇక్కడికి వచ్చింది మేము కాంపిటీషన్ లో ఓడిపోయి అవమానపడ్డా చూడడానికేగా. చూసావుగా, సంతోషమేనా? ఇంకా ఇక్కడుండి అవమానపడ్డ దేనికే? రెండు వెళ్దాం. గాయత్రి, గాయత్రి, Shut up. నువ్వు దొంగవన్న విషయం నాకు అర్థమైపోయింది. కాదు గాయత్రి. రేయ్, ఇంకా బుద్ధి రాలేదురా నీకు? ఊరికి పోదాం పదరా. వీడు చచ్చినా మారాడు. ఛే, ఐఎమ్ సారీ. ఈ కాంపిటీషన్లో ఎలాగైనా మా కాలేజ్ గెలవాలని మీ పాట దొంగిలించి మేం పాడాం. ప్రతిభ ఉన్నవాళ్ళు తప్పకుండా విజయం సాధిస్తారని మీరు నిరూపించారు. ఉన్న కొద్ది టైంలోనే ముందుగా రెడీ చేసుకున్న పాట కంటే వేరే మంచి పాటను రెడీ చేసుకుని ఫస్ట్ ప్రైజ్ తీసుకున్నారు. నిజంగా మీరు గ్రేట్. మాతో వచ్చిన కృష్ణ మీ దగ్గర డబ్బు తీసుకుంది. అది మా ఇన్స్ట్రుమెంట్స్ రిపేర్ చేసేందుకు ఇచ్చింది. ఇప్పుడు నీకు తృప్తిగా ఉందా? తొందరపడి కృష్ణను అవమానించావు.
కృష్ణ అక్కడ కృష్ణ లాంటి వాళ్ళు మీకు నచ్చరండి. ఉదయాన్నే పికప్, ఈవినింగ్ సెటప్, నైట్ కి ప్యాకప్. ఇలాంటి వాడు ఈ లోకంలో నువ్వే తన లోకానికి ప్రాణంగా చేశాడు లబ్బు. వాడికి ఎవరు పెట్టాగా పువ్వు, మళ్ళీ ఎందుకు వచ్చావు ఇక్కడికి? నీ కోసం కృష్ణ ఇదంతా చేశాడంటే వాడు పిచ్చివాడు కావచ్చు, కానీ చెడ్డవాడు కాదు. హలో, కాంపిటీషన్ లో వాడి వల్ల నువ్వు గెలిచావు, కానీ లైఫ్ లో వాడు నీ వల్ల ఓడిపోయాడు. ఎందుకంటే నువ్వే లైఫ్ వాడికి. వెళ్ళు, దేశంలో చాలా మంది కృష్ణులు ఉంటారు, వాళ్ళు కూడా వచ్చాయి. వెళ్ళు తల్లి, వెళ్ళు, ట్రై చేసుకో. ఏ గాయత్రి ఆగు. ప్రింట్ వేయండి అన్నవే. ప్రింట్ వేసిన ఫోటోలు వచ్చి చూడు, బాగా చూడు, ఎంత అసహ్యంగా తీశారో. నీ పరువు కాపాడడం కోసం అంత గొడవ పడ్డ కృష్ణను అవమానించేవే, ఇప్పుడు తృప్తిగా ఉంది కదా? కృష్ణ ఎక్కడున్నావు? ఏ గాయత్రి, అందరూ కాంపిటీషన్ పూర్తి వెళ్ళిపోతుంటే నువ్వేంటి ఎలా ఉన్నావు? ఏంటి ఏడుస్తున్నావు? నువ్వేం చిన్నపిల్లవా? అవును, ఏనాడు లవ్ చేయడం మొదలు పెట్టాను ఆనాడే చిన్నపిల్లనయ్యాను. అయ్యో, సిగ్నల్ వేశారు, రావే. నాకు ఇంకా కృష్ణ దగ్గర నుంచి సిగ్నల్ రాలేదే. అయ్యో, ట్రైన్ కదులుతుంది, రావే వెళ్దా. రావే, ఎక్కు, ఎక్కవే, ఎక్కమంటుంటే. రావే, ఏడవకు. నువ్వు అతన్ని ఆరాధించడం మొదలు పెట్టావు కదా, కృష్ణ ఎక్కడున్నా తప్పకుండా వస్తాడు. ప్లీజ్ రిలాక్స్. వెళ్ళు, వెళ్ళి ఫ్రెష్ అవ్వమంటుంటే వెళ్ళవే. కృష్ణ, నీ ముందు నుంచి అర్హత కూడా నాకు లేదు. నేను నిన్ను ఆలస్యంగా అర్థం చేసుకున్నాను, నన్ను క్షమించు. ఆ రోజు నువ్వు నన్ను తిట్టు అని అడిగావు, కానీ నేను అలా చేయలేదు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, నేను చేసిన తప్పులకి నన్ను తిట్టు, ప్లీజ్ తిట్టు, దయచేసి తిట్టు. ఏంట్రా ఆలోచిస్తున్నావు? ఆడవాళ్ల వార చూపులతో గవర్నమెంట్ లో పడిపోతారా, కానీ నువ్వు మాత్రం పడకరా కృష్ణ. తిట్టు తిట్టు. ఏంట్రా ఆలోచిస్తున్నావు? ఏ చేద్దాన్ని ఎలా తిట్టాలనా? బ్రూస్ లీ ప్లస్ పాయింట్ కరాటే అయితే ఆడవాళ్ళ ప్లస్ పాయింట్ కనీరా నడిస్తారు, సూపర్ గా నడిస్తారు. చెప్పరా, నువ్వు తిడతావా లేక వెళ్ళి కుటుంబాన్ని కూడా కలిపి నన్ను తిట్టమంటావా? చెప్పరా. I'm sorry. I'm really sorry. I love you, Krishna. I love you. దీపావళికి ఊరికెళ్ళాలి. ఏంటి ఊరికా? నువ్వు దీపావళి సెలబ్రేట్ చేసుకోవాలి అంతే కదా, ఇక్కడే సెలబ్రేట్ చేసుకో. ఎలా? ఇది మతాబా, ఆ తర్వాత చిచ్చుబుడ్డి, ఆ తర్వాత భూచక్రం. హలో, ఇంకా ఓవర్ గా వెళ్ళావంటే తారా జువ కట్టి నిన్ను పైకి పంపిస్తాను. బీ సీరియస్. సర్లే. నేనే ఊరికే ఇంటికి వెళ్ళట్లేదు. మా ఫ్రెండ్ ఉమా వాళ్ళ ఇంట్లో తెలిసి పెద్ద ప్రాబ్లం అయింది. తర్వాత మా ఇంట్లో మనలో వాళ్ళకి తెలిసి ప్రాబ్లం అయ్యేలోగా మనమే చెప్పేద్దాం. రే కృష్ణ, నువ్వు ఇక్కడున్నావా? నీకు టెలిగ్రామ్ వచ్చిందిరా, మీ నాన్నకి ఏదో ప్రాబ్లం ఉంటా. బయలుదేరు త్వరగా. ఏం లేదు, నువ్వేం కంగారు పడకు గాయత్రి, నేను త్వరగా వచ్చేస్తాను.